హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాప్పల్లి. అశోక్ గజపతి రాజు. ఈ పేరులోనే రాజు ఉన్నాడు, రాజసంగా కనిపిస్తాడేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రాజులు, రాజ్యాధికారులు ఎప్పుడో పోవడంతోటి ఇలా బ్రెయిన్‌లు కూడా అక్కడే ఆగిపోయి వాళ్ళ తాతలు, తండ్రులతోనే ఆ గొప్పతనం అనేది కొట్టుకుపోయిందేమో అని నాకనిపిస్తుంది. వయసు ఎదిగే కొద్దీ మనిషికి జ్ఞానం వస్తది. జ్ఞానం వచ్చిన కొద్దీ పద్ధతిగా ఒక మంచి మాటలు ప్రజలకు చెప్తూ ఉంటారు. కానీ అశోక్ గజపతి రాజులో అది లోపించింది ఎందుకో నాకు అర్థం కావట్ల. సారు మొన్నటి వరకు నిన్న గాక మొన్నటి వరకు గోవా గవర్నర్ కాకముందు వరకు కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారు ఇంకా గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్‌లు ఏది ఎంపీలు, ఎమ్మెల్యే అయినందుకు ఇచ్చిన పెన్షన్స్ తీసుకుంటున్నారు. గవర్నర్ అయిన తర్వాత ఆ పెన్షన్‌లు వద్దని చెప్పారని విన్నా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత పెద్ద రాజ్యసాన్ని ఒలగబెట్టే ఈయన ఒక 30,000 పెన్షన్ వస్తదేమో నాకు తెలిసి. 30,000, 62,000 ఈయన గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. ఆ పెన్షన్‌ను గూడా ఈయన నెల నెలా పొందేవారు. అంటే ఆఫ్‌కోర్స్ ఆయనకొచ్చే హక్కే అనుకోండి. దానిపైన మనం కాదనకూడదు. ఇన్ని కోట్ల, వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి రాజు కుటుంబానికి చెందిన ఆయన 60,000 కోసం గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకొని ఆ పెన్షన్ పొందారంటేనే నాకు డౌటొస్తుంది. కానీ దాన్ని ఎవరికైనా ఇచ్చేవారేమో గూడా నాకు తెలీదు. గోవాకి గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత ఆ పెన్షన్ కట్ చేశారు. అదెలా తీసుకుంటారో మీ ఇష్టం. 60,000 కోసం ఆయన అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంతకం పెట్టి దానికి స్టాంపేసి గవర్నమెంట్‌కి అప్లై చేస్తే ఆళ్ళు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఏంటి వికలాంగుల పెన్షన్‌లు ఎలా ఇస్తారో, నిరుద్యోగులకి పెన్షన్‌లు ఎలా ఇస్తామని చెప్తారో, అదేవిధంగా వృద్ధులకి ఎలా పెన్షన్ ఇస్తారో, అలాగే ఎంపీలకి, ఎమ్మెల్యేలకి వాళ్ళ జీవన వృత్తికి పెన్షన్స్ ఇస్తది గవర్నమెంట్. ఆ పెన్షన్ సార్ తీసుకున్నారంటూ గతంలో చాలా వార్తలొచ్చినాయి. ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అదంతా పక్కన పెట్టేద్దాం. ఆయన పర్సనల్ విషయం అది. అయితే ఈయన నిన్న మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా, అసహ్యంగా మానవ జాతికి బుర్ర తక్కువోళ్ళు ఇలాగ మాట్లాడతారా అనిపించే విధంగా ఉన్నాయి. గోవా గవర్నర్ సార్. మీరు గోవా గవర్నర్ అయినప్పుడు ఇంత చీప్‌గా ఎలా మాట్లాడారు అని నాకనిపిస్తుంది. ఏమని మాట్లాడారంటే, ఋషికొండ పిచ్చాసుపత్రిగా మారిస్తే మంచిది. ఏంటి సార్ మీకు పక్కనే ఉంటదనా? భీమవరానికి దగ్గర? అటు నుంచి అటెళ్ళి మీకేమన్నా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా ఉంటే కొంచెం దాన్ని సెట్ చేయించుకుందామనా? అంటే హైదరాబాద్ వరకు రావడం కష్టమవుతుందా సార్? ఎందుకంటే 400,00,00,000 పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ప్యాలెస్‌లు కడితే దాన్ని పిచ్చి ఆసుపత్రిగా మార్చాలన్న ఆలోచన వచ్చినోళ్ళని కూడా పిచ్చోళ్ళే అంటున్నారు సార్ ప్రజలంతా. కానీ మీరు ఆ పిచ్చోళ్ళ లిస్ట్‌లో ఎందుకున్నారని నాకు అర్థం కావట్ల. జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే అమితమైన ప్రేమ ఉండొచ్చు. బీజేపీ గవర్నర్‌గా చేసుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో అది పిచ్చక పరాకాష్ఠలాగా ఉంది నాకైతే చూస్తుంటే. ముఖ్యంగా విశాఖపట్నం సెప్టెంబర్ 3 అంటే నిన్న ఋషికొండపై వందల కోట్ల ఖర్చుతో నిర్మించినటువంటి భవనాల వల్ల ఆదాయమేమీ రాదు. నాకు అర్థం కాదు సార్. వైజాగ్‌లో అద్దె ఇల్లున్నాయి. చూసారా? అద్దె ఇల్లు. దొరుకుతాయా సార్? ఎంతకు దొరుకుతాయి సార్? 2,000, 3,000 డబుల్ బెడ్‌రూమ్. అసలు వైజాగ్‌లో ఇల్లు దొరకాలంటేనే 15,000-25,000, 30,000 పెట్టుకుంటున్నారే. అటువంటిది అంత అద్భుతమైన ప్యాలెస్ కొండ మీద కడితే వాటిని ఉపయోగించుకోవడం చేతకాని వాళ్ళంతా మాట్లాడినట్టే, ఇంత రాజకీయ అనుభవం కలిగి, ఇంత ఏజ్ కలిగిన మీరు కూడా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది సార్. ఏడవాలనిపిస్తుంది. ఏడవలేనిప్పుడు. ఓకే. పిచ్చాసుపత్రి చేస్తే మంచిది. పిచ్చోళ్ళు మాట్లాడే మాటలకి అర్థాలు వేరుంటాయేమో నాకు తెలిసి. అని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సీతంబర కళ్యాణ మండపంలో బుధవారం క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు క్షత్రియులంటే యుద్ధాలు చేసి ఆ వీరులు. మరి వీరులంతా కలిసి పిచ్చి పిచ్చి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. వీరులకు కూడా ఋషికొండ ప్యాలెస్‌ని ఎలా వాడాలో తెలియలేదంటే వాళ్ళని వీరులంటారా? ఉత్తుత్తోళ్ళంటారా? అంటే వీరుడంటే ఏమీ లేని దగ్గర కూడా ఏదో విధంగా బ్రతకగలుగుతాడు. ఏదీ లేని దగ్గర కూడా ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తాడు. చేతిలో కత్తి లేకపోయినా కూడా కర్రతో కూడా రాజ్యాలను సంపాదించుకున్న రాజ్యాలు కలిగిన కుటుంబంలో పుట్టిన వీళ్ళు ఒక సూపర్ ఎస్టాబ్లిష్డ్ కొండపైన నిర్మించబడినటువంటి ఋషికొండ ప్యాలెస్‌ని ఎలా వాడాలో తెలియట్లేదంటే వీళ్ళు ఎక్కడికెళ్ళిపోయారో అసలు నాకు అర్థం కావట్లేదు. ఓకే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఋషికొండ ప్యాలెస్‌ను ఏమి చేస్తే బాగుంటుందని
ప్రభుత్వ అభిప్రాయం అడుగుతుందని కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నాను. ఉచితంగానా? ఎవడేమన్నాడు ఉచిత సలహా? అక్కడ ఎవరిని బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. ఎందుకో? సార్ ఏమన్నా మీకేమన్నా స్లీపింగ్ సిండ్రోమ్ సంబంధించినటువంటి ఏమన్నా ఉన్నాయా? చెక్ చేయించుకోండి. ఎవరి గురించో మీకెందుకు ఎంతమంది పడుకున్నారండి ఇప్పటిదాకా ఋషికొండ ప్యాలెస్‌లో? మీరేమైనా చూసారా? ఎందుకు సార్ పిట్ట కథలు? ఆ! కాకి కథలు ఎందుకు సార్ మనకి? హ్మ్. కాబట్టి నేను ఉచిత సలహా ఇస్తున్నా. అక్కడ ఎవరిని బస చేయమన్నా నిద్ర కూడా పట్టదు. అందుకే పిచ్చాసుపత్రిగా మార్చాలి. నిద్ర పట్టకపోతే పిచ్చాసుపత్రిగా మార్చాలా? నిద్ర పడితే లాడ్జ్‌లా మార్చేద్దామా? సార్. మరి మూడొస్తే ఇంకో విధంగా మార్చేద్దామా? మందేయాలంటే బారుగా మార్చేద్దామా? చెప్పండి సార్. మన ఆలోచనలు కదా! ఇప్పుడు నిద్ర పడట్లేదు కాబట్టి పిచ్చాసుపత్రిగా మార్చుదాం అన్నారు. మరి మూడొస్తే లాడ్జ్‌గా మార్చుదాం. అదే విధంగా మందేయాలనుకుంటే బార్లుగా మార్చుదాం. లేదు రాజకీయ నాయకులు ఎవరైనా ఇస్తే విడిది విడిది గృహంగా మారుద్దాం. లేదు మీలాంటోళ్ళు ఎళ్తే పిచ్చాసుపత్రిగా ఒక బ్లాక్ ఇచ్చేద్దాం. ఏముంది సార్ అందుట్లో? అక్కడ 9 బ్లాకులున్నాయి. అందులో ఒక బ్లాకు మీకు నిద్ర పడట్లేవు కాబట్టి పిచ్చాసుపత్రిగా ఇద్దాం. మిగిలినయి మొత్తం మనం సఫిస్టికేటెడ్‌గా ఇచ్చేద్దాం. బావుంటది కదా సార్! ఆ! ప్రజల దండాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుంది. గతంలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు రుణాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా తాకట్లు వచ్చాయి. వాటి నుంచి ఈ ప్రభుత్వం ఎలా బయటపడతాయో తెలియటం లేదు. ఓకే. భారత్‌ను ఎవరు వెనక్కి నెట్టారు? ప్రతి ఒక్కరూ ఆహాన్ని నియంత్రించుకోవాలి. అబ్బో! సార్ మీరు ఆహాన్ని నియంత్రించుకోవాలని కింద చెప్తున్నారు సార్. ఇది జోక్ ఆఫ్ ద ఆర్టికల్ ఇది. ఏంటనుకున్నారు? ఆహాన్ని తగ్గించుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన మీకున్న ఆహాన్ని మీరెందుకు తగ్గించుకోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారిది అది పర్సనల్ ప్యాలెసు. వాళ్ళ ఆవిడ కోసం కట్టారని వాగిన నోరులే కదా మీయన్నీ. మరి వాళ్ళ ఆవిడ కోసం ఆయన పర్సనల్‌గా కట్టించుకున్న ప్యాలెస్‌లోకి మీరెందుకు వెళ్లారో అది ఇప్పుడు పర్యాటక నిర్మాణాలను ఎందుకు చెప్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారెళ్లి అక్కడ పెచ్చులుడితే ఇక్కడ పడ్డాయి. దానిపైన కూడా పెద్ద సీన్ చేస్తున్నాడాయన. అసలా ఏంటి సార్ ఇది? మీరు పైన మాట్లాడిన దానికి పిచ్చాసుపత్రికి, కింద ఆహాన్ని నియంత్రించుకోవాలన్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అలా అలా గాని సన్యాసులుగా గాని మారాలి. అబ్బో! అహాన్ని తగ్గించుకోవాలి. అలాగని సన్యాసులుగా మారాలని చెప్పట్లేదు. భావితరాలకు మంచి సందేశాన్ని ఇవ్వాలన్నదే నా అభిమతం అన్నారు. ఓహో! సార్ అద్భుతమైన కన్‌స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా? జపాన్ టెక్నాలజీ, గ్రేపింగ్ అదంతా ఏసీ అద్భుతంగా నిర్మించాడు. వాళ్ళ ఆవిడ కోసం, వాళ్ళ ఆవిడ కోరిక కోసం చంద్రబాబు నాయుడు గారితో గురించి మాట్లాడిన తర్వాత సొల్లు సొట్టారంగాలని అనకూడదు. అందుకే అనలేకపోతున్నాను. ఎందుకంటే ఎంతైనా మన ముఖ్యమంత్రి గారు కాబట్టి. ఓకే. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి చాలామంది సొల్లు సొట్టారంగాళ్ళు వాళ్ళ భార్య కోసం కట్టాడు. ఆయన కోసం కట్టించుకున్నారన్న ప్యాలెస్ గురించేగా మీరు మాట్లాడుతుంది. మరి ఏ సిగ్గులేని మొహంతో అది గవర్నమెంట్ ప్రాపర్టీ చేయాలని చూస్తున్నారు చెప్పండి. మీరు గోవాలా? మీరు గోవాలో కదా ఉండేది. మరి కొండ మీద ఉన్న ఈ గోవా బిల్డింగ్‌ని ఏం చేద్దాం? రుచికొండ ప్యాలెస్ కొండ మీద ఉంటే పని చేయట్లేదు. దాన్ని ఏదో చేద్దాం. బీచ్ గాలొస్తుందన్నారు. మరి మీ గోవాలో ఉన్న దీన్నేం చేస్తారు చెప్పండి? ఈ రాజ్‌భవన్‌ని. దీన్ని కూడా పిచ్చాసుపత్రులుగా మార్దామా? చెప్పండి. మీరు చెప్పిందే సార్ మేము కూడా వినేది. ఇక్కడ రాదా రాజ్‌భవన్‌కి సముద్రపు గాలి రాదా? ఇక్కడ పడుకుంటే నిద్రొస్తదా మీకు? ఎందుకు అక్కడ మీరు గవర్నర్ కాబట్టి అక్కడ నిద్రొస్తదా? మనిషి అన్న తర్వాత కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ కావాల. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచన విధానం గ్రేట్‌గా కనిపించాల. మీరు గోవాలో ఉండే ప్రదేశాలు మీరెళ్ళే రాజభవన్‌లేమో బీచ్ పక్కనుంటే ఈ రాజభవన్‌లవుతాయి. అదే వైజాగ్‌లో బీచ్‌కి దూరంగా ఋషికొండ పైన అద్భుతమైన వ్యూ పాయింట్‌తో ఇలా 9 భవనాలు కడితే వాటిని మాత్రం పిచ్చాసుపత్రులు చేస్తారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ప్రజలు చెప్పండి ఎవరు పిచ్చోడండి? ఎవడు పిచ్చోడు? రాజ్‌భవను ఆయన గవర్నర్‌గా ఉన్నటువంటి గోవాలో ఉన్న రాజ్‌భవన్ సీ పక్కనుంటే దాంట్లో ఉండే ఈయన వైజాగ్‌లో ఉండే భవనాల్ని పిచ్చాసుపత్రులు చేయాలన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా పిచ్చోళ్ళయ్యే ఉండాలి కదా! అంటే మన ఈసారి కూడా పిచ్చోడేనా? చెప్పండి మీరు. ఈసారి కూడా పిచ్చోడేనా? అశోక్ గజపతిరాజు. ఇది ఒక మీము. 'ఋషికొండ ప్యాలెస్‌ని మెంటల్ ఆస్పత్రిగా మార్చాలంటే కింద మీకు దగ్గరగా ఉంటుందనేగా' అంట. అంటే ఈయనకి మెంటల్ ఉందనేసి కింద మీమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఇలా ఒక పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి ఒక రకంగా చాలా 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 తన
మానసిక స్థితిని, అదేవిధంగా తన అనుభవాన్ని, తన వయసుని, తనకున్నటువంటి జ్ఞానాన్ని తగ్గించుకొని మాట్లాడారేమో అనిపిస్తుంది. ఎందుకంటే గోవాలో బీచ్ పక్కనే రాజ్‌భవన్ ఉంది. మరి వైజాగ్‌లో ఎందుకు పిచ్చి హాస్పిటల్ చేయాలి? అన్నది పాయింట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అర్థవంతంగా చెప్పాననుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకో వీడియో చేయమంటే చేస్తా. ఓకేనా? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.